ఈ రోజు మేము సిస్టమ్ రిఫ్రెష్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఏంటది? సిస్టమ్ రిఫ్రెష్. ఓకే, రైట్. సిస్టమ్ రిఫ్రెష్. సో సిస్టమ్ రిఫ్రెష్ అంటే ఏం లేదంటే చెప్తాను, వినండి. సో ఈ సిస్టమ్ రిఫ్రెష్ ని డేటాబేస్ రిఫ్రెష్ కూడా అంటాము. ఏమంటాము? సిస్టమ్ రిఫ్రెష్ is also called as DB refresh. So both are same. ఈ సిస్టమ్ రిఫ్రెష్ ఎందుకు చేస్తామంటే, సిస్టమ్ రిఫ్రెష్ అంటే ఏంటి ఫస్ట్ వినండి. ఫస్ట్ సిస్టమ్ రిఫ్రెష్ అంటే ఏం లేదండి, రెండు సిస్టమ్స్ ఉంటుందండి, రెండు సిస్టమ్స్ మధ్యలోన సిస్టమ్ రిఫ్రెష్ చేస్తాము. ఓకే, ప్రొడక్షన్ డేటా ఉంటుంది కదా, ప్రొడక్షన్ డేటా, ఆ ప్రొడక్షన్ డేటాని తీసుకొని మీ క్వాలిటీ లేకపోతే ప్రొడక్షన్లోన పడేసి దాంట్లోనే మనం టెస్టింగ్ చేస్తాము. ఆ ఈ హోల్ ప్రాసెస్ ని సిస్టమ్ రిఫ్రెష్ అంటాము. ఓకే, ఈ హోల్ ప్రాసెస్ ని సిస్టమ్ రిఫ్రెష్ అంటాము. ఎందుకు సిస్టమ్ రిఫ్రెష్ చేస్తాము? ఇప్పుడు ఎందుకు సిస్టమ్ రిఫ్రెష్ చేస్తామంటే, ఎందుకంటే దాని ఆన్సర్ ఏంటంటే, ప్రాబ్లం ఏమైతుంది తెలుసా? సిస్టమ్ రిఫ్రెష్ లోన ప్రాబ్లం కాదు. ఇప్పుడు మార్కెట్ ప్లేస్ ఉంటుంది, రైట్? ఓకే, కొత్తది లాంచ్ అయితేనే ఉంటుంది, కొత్తది లాంచ్ అయితేనే ఉంటుంది. ఓకే, మార్కెట్ ప్లేస్ డే బై డే ఏదో ఒకటి సాఫ్ట్వేర్స్ వస్తూనే ఉంటుంది. మేము దాని మీద ఇన్స్టాలేషన్ చేయాలా, అప్గ్రేడ్ చేయాలా, టెస్టింగ్ చేయాలా, అన్ని చేయాలా. సో మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ సిస్టంలో చేయలేము. మనం ఏదైనా ప్రొడక్షన్ సిస్టంలో డైరెక్ట్ గా చేయలేము. ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్ ఏంటంటే లైవ్ సిస్టమ్స్. ఓకే, ప్రొడక్షన్ సిస్టమ్స్ ఇస్ లైవ్ సిస్టమ్స్. దానిలో ఆల్రెడీ యూజర్స్ ఉంటారు, దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా మీరు టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం ఇష్యూ వస్తే ప్రొడక్షన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ సిస్టమ్ డౌన్ అయిపోతే ఏమవుతుంది? బిజినెస్ లాస్, మొత్తం టోటల్ గా లాస్ అయిపోతుంది. సో దానికోసమే ఆ టెస్టింగ్ కానీ ఏదైనా టెస్టింగ్ చేయాలంటే వేరే సిస్టంలో చేసుకుంటాం. ఆ వేరే సిస్టమ్ ఏంటంటే ఐదర్ ఇట్ కెన్ బి క్వాలిటీ ఆర్ ప్రీ ప్రొడక్షన్ లోనే. ప్రొడక్షన్ డేటా తీసుకొని దీనిలో పడేస్తాము, దీనిలో టెస్ట్ చేస్తాము, దీనిలో సక్సెస్ అయితే అప్పుడు మనం ప్రొడక్షన్ సిస్టంలో చేస్తాము. సో అప్పుడు ప్రొడక్షన్ సిస్టమ్ లేకపోతే క్వాలిటీ సిస్టమ్స్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ సిస్టమ్, ఈ క్వాలిటీ ఆర్ ప్రీ ప్రొడక్షన్ లోన మనం చేయాల టెస్టింగ్. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఉండాలా. ఇప్పుడు ప్రొడక్షన్ ఏ వర్షన్ లో ఉంది, క్వాలిటీ కూడా అదే వర్షన్ లో ఉండాలి, ఆర్ ప్రీ ప్రొడక్షన్ లో అదే వర్షన్ లో ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. దాంట్లో ఏముంది దీంట్లో కూడా ఏం ఉండాలి, అంతే సేమ్ మిర్రరింగ్ లా ఉండాలా. అప్పుడే టెస్టింగ్ చేయాలా. అక్కడ సక్సెస్ అయితే ఇప్పుడు మనం ప్రొడక్షన్ సిస్టమ్ లో చేస్తాము. సో ఇదే సిస్టమ్ రిఫ్రెష్. దిస్ ఇస్ ద సిస్టమ్ రిఫ్రెష్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చెప్పాను కదా, దాని థియరీ రాస్తాను. ఫస్ట్ థియరీ రాస్తాను. ఏంటి సిస్టమ్ రిఫ్రెష్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రెషింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. It is the process of refreshing the existing system in the landscape with a copy of existing system. Copy of existing system. Okay. System refresh two system మధ్యలో జరుగుతుంది. ఏ సిస్టమ్స్? ప్రొడక్షన్ సిస్టమ్, ఇది సోర్స్ సిస్టమ్. నెక్స్ట్ వన్ టార్గెట్ సిస్టమ్. సో టార్గెట్ సిస్టమ్స్ ఇట్ కెన్ బి ఐదర్ క్వాలిటీ సిస్టమ్
or pre-production system. So this is your target system, right? So DB refresh ఈ సిస్టమ్ మధ్యలోనే జరుగుతుంది. సో ఇది చేసే ముందు ఏం చేయాలా? స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ ఏంటంటే టోటల్ 3 phases లో జరుగుతుంది ఇది. ఈ స్టెప్స్, దాని తర్వాత యాక్చువల్ స్టెప్స్, ఫైనల్ 4 స్టెప్స్. ఓకే, యాక్చువల్ స్టెప్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ DB రిఫ్రెష్. ఈ స్టెప్స్ అంటే ఏంటంటే మీ ప్రొడక్షన్ సిస్టమ్ లో 3 స్టెప్స్ జరుగుతుంది. 3 స్టెప్స్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ సిస్టమ్ బ్యాకప్ తీసుకోవాలి కదా. బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ ఫైల్ దీంట్లోన రీస్టోర్, రికవరీ చేస్తాము. సో DB రిఫ్రెష్ లోన టోటల్ 3 phases ఉంటుంది. సో DB రిఫ్రెష్ కన్సిస్ట్ ఆఫ్ backup, restore and recovery. Backup, restore and recovery. Okay, backup, restore and recovery. So థియరీ నేను చెప్తాను, దీనిలో ప్రాక్టికల్ మనం చేయలేము. ఎందుకంటే 2 systems ఉండాలి. మన దగ్గర 2 systems లేదు. రియల్ టైంలో ఇది చేయాలంటే మినిమం 1 week పడుతుంది. ప్లానింగ్ 1 month బిఫోర్ నుంచే ఉంటుంది. ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే 1 week పడుతుంది. సో రియల్ టైంలో 1 week పడితే ఇక్కడ మనము ఐడియల్ సిస్టమ్స్ లో చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఇది టీమ్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీ కాదు. నేను థియరీ చెప్తాను, మీరు థియరీ అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రాక్టికలే. ఓకే, ఇది ప్రాక్టికల్ ఇంపాసిబుల్, మనం చేయలేము. ఇది ఐడియల్ సిస్టమ్స్ లోన, కంపెనీలోన రియల్ టైంలో వెళ్ళిన తర్వాత చెయ్యాలా. అది కూడా ఇది టీమ్ యాక్టివిటీ. 2 systems ఉండాలా. మన దగ్గర 2 systems లేదు. ఓకే, ఇది మనం టైం వేస్ట్ చేయకండి. దీనిలో థియరీ నాలెడ్జ్ ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రాక్టికల్. ఫస్ట్ బ్యాకప్, దాని తర్వాత రీస్టోర్, దాని తర్వాత రికవరీ. ఓకే, సో 3 steps. 3 steps ఏంటంటే ప్రొడక్షన్ సిస్టమ్స్ లోన 3 steps. ఏంటి ఆ 3 steps అంటే బ్యాకప్. సో బ్యాకప్ తెలుసు కదా, ఎలా తీసుకుంటారు బ్యాకప్ తెలుసు కదా అందరికి. అర్థమవుతుందా? బిఆర్ టూల్స్ నుంచి అదే మీరు పక్కనే ఉన్నారు, వింటున్నా, సామ్సంగ్ రీసౌండ్ వస్తుంది. ఓకే, సో మ్యూట్ పెట్టుకోండి ఇంకా. ఓకే, సో బ్యాకప్ మనం బిఆర్ టూల్స్ నుంచి తీసుకుంటాం కదా. ఆల్రెడీ చూపెట్టాను మీకు. సో నా పాత రికార్డింగ్స్ మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో ఆన్లైన్ బ్యాకప్ తీసుకుంటే దెన్ యూ కెన్ డూ రికవరీ. ఆఫ్లైన్ బ్యాకప్ చేస్తే రికవరీ అవసరం లేదు. అప్ టు రీస్టోర్ ఇస్ డన్. ఎందుకు? ఆన్లైన్ లోనే రికవరీ ఆప్షన్స్ ఉంటుంది, ఆఫ్లైన్ లోన రికవరీ అవసరం ఉండదు. ఓకే, బ్యాకప్ తీసుకుంటారు. నేను బ్యాకప్ ఆల్రెడీ చెప్పాను, నా పాత మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్? దాని తర్వాత ఇది 3 steps. సో ఇది 3 steps. సో ఇది ఒక స్టెప్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆఫ్టర్ బ్యాకప్ మీరు ఏం చేయాలంటే కేస్ ఫైల్ జనరేట్ చేయాలా. కేస్ ఫైల్.
సో ట్రేస్ ఫైల్ ఇది ప్రొడక్షన్ సిస్టమ్ లోనే ప్రీ స్టెప్స్ అంటున్నా నేను. ఓకే, ఆఫ్టర్ ద బ్యాకప్ ట్రేస్ ఫైల్ జనరేట్ చేయాలి. ఆ ట్రేస్ ఫైల్ కమాండ్ ఏంటంటే ఆల్టర్ డేటాబేస్ బ్యాకప్ కంట్రోల్ ఫైల్ టు ట్రేస్. నేను ఎలా రాసాను అలాగే ఎగ్జిక్యూట్ చేయాలా. కంట్రోల్ తర్వాత స్పేస్ కొడితే మీరు రన్ చేసిన స్క్రిప్ట్ పని చేయదు. సో అన్ని స్మాల్ లెటర్ లోనే చేయాలా. ఎక్కడ SQL లోన వేర్ యూ నీడ్ టు డూ ఇన్ SQL అండ్ సెమీకాలన్ ఈస్ మ్యాండేటరీ. ఆల్టర్ డేటాబేస్ బ్యాకప్ కంట్రోల్ ఫైల్ టు ట్రేస్. సో ఇది చేస్తే ట్రేస్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ట్రేస్ ఫైల్ లొకేషన్ ఏందంటే రాస్తాను ఒరాకిల్ SID DIAG RDBMS స్మాల్ SID, ఇక్కడ స్మాల్ SID, దాని తర్వాత క్యాపిటల్ SID. సో ఈ లొకేషన్ లోన మీ ట్రేస్ ఫైల్ జనరేట్ అవుతుంది. when you execute this command and after that you need to do commit కొట్టాలా. ఏం చేయాలా? కమిట్ కొట్టాలా. కమిట్ కొడితే ఆ ట్రేస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద పాత్? Oracle SID DIAG RDBMS. ఇక్కడ స్మాల్ SID కొట్టాలా. ఇఫ్ యు ట్రై టు ఎగ్జిక్యూట్ క్యాపిటల్ SID రాంగ్ వస్తుంది. ఓకే, సో ఇదే ప్రీ స్టెప్స్. ట్రేస్ ఫైల్ జనరేట్ చేయాలా, బ్యాకప్ తీసుకోవాలా. నెక్స్ట్ దీంతో ప్రీ స్టెప్స్ అయిపోయింది ఇంకా మీ ప్రొడక్షన్ సిస్టమ్స్ లోన. సో ప్రీ స్టెప్స్ ఇస్ డన్ విత్ ద ప్రొడక్షన్ సిస్టమ్. నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ లో ప్రీ స్టెప్స్ చేయాలా. It can be either quality or pre-production. ఏం చేయాలా? ఎగ్జిస్టింగ్ క్వాలిటీ సిస్టమ్స్ లోన కొన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలా. అంటే ఎవిడెన్స్ లాగా. సో మీకు ఏమేం స్క్రీన్ షాట్ తీసుకోవాలా అన్ని లిస్ట్ ఇస్తారు, చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఏంటి? S లైసెన్స్, ఓకే, S లైసెన్స్ T కోడ్, SU01 T కోడ్, ఓకే, EFCG T కోడ్, దాని తర్వాత SEC4 T కోడ్, RG10 T కోడ్, దాని తర్వాత HTMS T కోడ్, దాని తర్వాత RFC కనెక్షన్స్ T కోడ్స్. సో చాలా T కోడ్స్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కూడా తీసుకోవాలా. దాని తర్వాత పోస్ట్ స్టెప్స్ లోన ఇంపోర్ట్ కూడా చేసుకోవాలా. చాలా T కోడ్స్ ఉంటుంది. సో మీకు చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ప్రతిదీ విత్ డేట్ అండ్ టైం స్టాంప్ ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలా. ఓకే, రైట్. సో ఇది ఏంటంటే త్రీ స్టెప్స్. ఎక్కడ? క్వాలిటీ ఆర్ ప్రీ ప్రొడక్షన్ లోన. ఓకే, రైట్. ఇక్కడ దాకా క్లియర్ అయిందా అందరికి? అర్థమైతుందా? అర్థమైందా లేదా? క్లియర్? నెక్స్ట్, సో ఇది త్రీ స్టెప్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని ఫైల్స్ ని డిలీట్ చేయాలా. కొన్ని ఫైల్స్ ని మనము డిలీట్ చేయాలా. ఆ ఏమేం ఫైల్స్ అంటే నేను చెప్తాను. సో రీస్టోర్ చేసే ముందు కొన్ని ఫైల్స్ ని డిలీట్ చేయాలా. ఆ ఏం ఫైల్స్ అంటే SAP Data 1, SAP Data 2, SAP Data 3,
మీ సిస్టమ్ లో ఎన్ని ఎస్ఏపి డేటా 1 2 3 ఉంది ఆ అన్నిది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిలీట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఓరిక్ లాగ్ ఏ, ఓరిక్ లాగ్ ఏ, ఓరిక్ లాగ్ బి, మిర్రర్ లాగ్ ఏ, మిర్రర్ లాగ్ ఏ, మిర్రర్ లాగ్ బి, ఇవన్నీ కొన్ని అన్ని ఫైల్స్ డిలీట్ చేయాలి, ఫోల్డర్ కాదు. దీని లోపల కంటెంట్ ని డిలీట్ చేయాలి. ఏం చేయాలి? దీని లోపలని కంటెంట్ ని డిలీట్ చేయాలి. ఓకే, కానీ ఓరిక్ లాగ్ ఏ ఎస్ఏపి డేటా 1 లోన కంట్రోల్ ఫైల్ అని ఉంటది. కంట్రోల్ ఫైల్ ఉంటది. ఏముంటది? కంట్రోల్ ఫైల్. ఎక్కడెక్కడ? ఎస్ఏపి డేటా 1 ఓరిక్ లాగ్ ఏ, ఓరిక్ లాగ్ ఏ ఇంకా బి లోన కంట్రోల్ ఫైల్ ఉంటది. ఆ కంట్రోల్ ఫైల్ వదిలేసి మిగతా అన్ని డిలీట్ చేయాల, అన్ని డిలీట్ చేయాల. డిలీట్ చేసిన తర్వాత సిస్టమ్స్ ని డౌన్ చేయాలి. ఏం చేయాలి? సిస్టమ్స్ ని డౌన్ చేయాలి. ఏం చేయాలి? సిస్టమ్స్ ని స్టాప్ ఎస్ఏపి కొట్టాల. 2 స్టాప్ ఎస్ఏపి చేయాల. అర్థమైతుందా? రైట్, క్లియర్ అయిందా లేదా? స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఎస్ఏపి డేటా 1 ఓరిక్ లాగ్ ఏ, ఓరిక్ లాగ్ బి లో నా కంట్రోల్ ఫైల్ అని ఒకటి ఫోల్డర్ ఉంటది. కంట్రోల్ ఫైల్ దీంట్లోనే మీ డేటాబేస్ స్ట్రక్చర్ ఉంటది. సో ఈ ఫోల్డర్ ని వదిలేసి మిగతా అన్ని ఎస్ఏపి డేటా 2, డేటా 3, డేటా 4, మిర్రర్ లాగ్ ఏ, మిర్రర్ లాగ్ బి, ఇంకా మీ ఓరిక్ లాగ్ ఏ, ఓరిక్ లాగ్ బి, ఎస్ఏపి డేటా అన్ని డిలీట్ చేసేయాలా. జస్ట్ కంట్రోల్ ఫైల్ ఫోల్డర్ ఉంటది, అది ఉంచాలా. మిగతా అన్ని డిలీట్ చేసేయాలా అండ్ ఎస్ఏపి స్టాప్ చేయాలా. ఇంకా దాని తర్వాత ఎస్ఏపి స్టాప్ చేయాలా. సో దిస్ ఈస్ 1 స్టెప్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము? సో స్టాప్ ఎస్ఏపి అండ్ డిబి ఆల్సో. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మీరు ప్రొడక్షన్ సిస్టమ్ లో బ్యాకప్ ఇంకా ట్రేస్ ఫైల్ ఉంది కదా, ఆ బ్యాకప్ ట్రేస్ ఫైల్ తీసుకొని మీరు క్వాలిటీ సిస్టమ్ లోన తెచ్చుకోవాలా. యూ నీడ్ టు bring the trace file and you need to bring the trace file and backup file of source system to target system లో పెట్టేసేయాలా. ఏం చేయాలా? మీ బ్యాకప్ ఫైలు, మీ ట్రేస్ ఫైలు అన్ని తెచ్చుకొని టార్గెట్ సిస్టమ్ లోన పెట్టేయాల. దాని తర్వాత రిక్వైర్డ్ పర్మిషన్ ఉంటే పర్మిషన్ అండ్ ఓనర్షిప్ ఇచ్చేయాల. తెలుసు కదా ఓనర్షిప్ పర్మిషన్. ఆ సోర్స్ సిస్టమ్ ది బ్యాకప్ ఇంకా ట్రేస్ ఫైల్స్ పర్మిషన్ ఇచ్చేసి ఒక లొకేషన్ లో పెట్టేయాల. ఎక్కడ పెట్టాలా? బ్యాకప్ లొకేషన్ లో పెట్టేయాలా. ఓరాకిల్ ఎస్ఐడి ఎస్ఏపి బ్యాకప్ లోనే పెట్టేయాలి. రైట్. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు రీస్టోర్ స్టార్ట్ చేయాలి. సో వాట్ యు నీడ్ టు డూ? యూ నీడ్ టు స్టార్ట్ ద రీస్టోర్. అర్థమైందా లేకపోతే అర్థం అవ్వట్లేదు? ఇది చాలా కొంచెం పెద్ద కాన్సెప్ట్, మీరు అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వకపోతే అడగండి, నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్పండి సార్. ఏం పాయింట్ వంశీ? అదే ఇప్పుడు రిపీట్ చేశారు సార్. స్టాప్ ఎస్ఏపి. ఈ స్టాప్ ఎస్ఏపి ఇంకా డేటాబేస్ స్టాప్ చేసిన తర్వాత మీరు బ్యాకప్ ఇంకా ట్రేస్ ఫైల్ జనరేట్ చేస్తారు కదా ప్రొడక్షన్ సిస్టమ్ లోన. ఆ ట్రేస్ ఫైలు బ్యాకప్ ఫైలు తీసుకొని మీ టార్గెట్ సిస్టమ్ లో ఒరాకిల్ ఎస్ఐడి ఎస్ఏపి బ్యాకప్ లో పెట్టేసి పర్మిషన్ ఓనర్షిప్ ఇవ్వాలా. ఏం చేయాలా? పర్మిషన్ ఓనర్షిప్ ఇవ్వాలా. అదే chmod కమాండ్ ఉంటుంది కదా, chmod మీకు చెప్తాను వంశీ తర్వాత. మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వస్తారు కదా, పర్మిషన్ ఓనర్షిప్ చెప్తాను. వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ఇదే ఏం లేదు. పర్మిషన్ కోసం chmod 775 ఫైల్ నేమ్, ఓనర్షిప్ కి chown SID ADM .sapsys
ఫైల్ నేమ్. ఓకే, SID ADM పర్మిషన్ ఇవ్వాలి కదా, ఓరా SID నాట్ SID ADM. ఓరా SID ఎందుకు, ఇది డేటాబేస్ రిలేటెడ్ కదా. సో ఇది నేను ఈ DB రిఫ్రెష్ చెప్తుంది ఏంటంటే ఇది ఓరాకెల్ సిస్టమ్ ది, అదర్ డేటాబేస్ ది కాదు. ఇది ఓన్లీ నేను ఓరాకెల్ డేటాబేస్ దే చెప్తున్నాను. నేను అదర్ డేటాబేస్ ది మనం ఇలా చేయము. ఓకే, సో ఈ పర్మిషన్స్ ఓనర్షిప్ ఇచ్చేసి అప్పుడు మనము రీస్టోర్ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలా, రీస్టోర్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ దాకా క్లియర్ అయిందా? లేకపోతే ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? చెప్పండి, డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు బ్యాకప్ ఫైల్ ఉంటది కదా, ఆన్లైన్ బ్యాకప్ తీసుకుంటారు కదా, ఆ బ్యాకప్ ఫైల్ ని ఓపెన్ చేయాలి. ఎట్లా? విత్ హెల్ప్ ఆఫ్ విఐ కమాండ్ తోని. ఓకే, ఫైల్ నేమ్ డాట్, ఇప్పుడు మీరు ఆన్లైన్ బ్యాకప్ తీసుకుంటే ఆల్ ఆన్లైన్ డిస్క్ లోనే తీసుకుంటారు కదా. సో ఈ బ్యాకప్ ఫైల్ లోన ఓపెన్ చేసేసి లోపలిది హోస్ట్ నేమ్, ఓకే, SID చేంజ్ చేయాలా. హోస్ట్ నేమ్ SID చేంజ్ చేసి అప్పుడే మీరు రీస్టోర్ స్టార్ట్ చేయాలా. ఇప్పుడు మీరు ఇది బ్యాకప్ ఫైల్ నేమ్ చేంజ్ చేయకపోతే మీ అసలు రీస్టోర్ రికవరీ అవ్వదు. అర్థమవుతుందా? సో హోస్ట్ నేమ్ SID చేంజ్ చేయాలా. సో హోస్ట్ నేమ్ ఏది హోస్ట్ నేమ్ పెడతారు, క్వాలిటీ ఆర్ ప్రీ ప్రొడక్షన్ ది హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలా. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్షన్ SID you need to put quality or pre-production SID మార్చాలా. సో SID మార్చాలంటే మీకు తెలుసు కదా షార్ట్ కట్ అట్ ఏ టైం ఎట్లా అంటే ఈ కమాండ్ యూజ్ చేయాలా. పర్సంటేజ్ క్యాపిటల్ S స్లాష్ ప్రొడక్షన్ SID స్లాష్ క్వాలిటీ SID slash G. So this is the command. Percentage capital S production SID quality SID small g. ఇక్కడ small g ఇవ్వాలా. ఇచ్చేసి ఎక్కడెక్కడ క్వాలిటీ SID ఉంది ఆ అన్ని ప్రొడక్షన్ SID కి చేంజ్ అయిపోతుంది. ప్రొడక్షన్ SID now will convert to quality SID. సేమ్ వే హోస్ట్ నేమ్ కూడా అంతే. ఏంటిది హోస్ట్ నేమ్, ఇది హోస్ట్ నేమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇది హోస్ట్ నేమ్ ఆఫ్ క్వాలిటీ. సో ఎక్కడెక్కడ ఉంది, సో అన్ని చోట్ల ఒకేసారి అయిపోతుంది, మాన్యువల్ గా అవసరం ఉండదు. సో ఈ సింగిల్ కమాండ్ తోనే అన్ని ఒకేసారి అన్ని అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కమాండ్. అర్థమైతుందా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద ఎక్కడ ఇది మీ ఫైల్లోన, మీ బ్యాకప్ ఆన్లైన్ ఫైల్ ఉంది కదా, ఆన్లైన్ ఫైల్లోన చెయ్యాలా. రైట్, అండర్స్టూడ్. దాని తర్వాత సేవ్ చేయాలా. రైట్, అర్థమైందా? క్లియరా? లేకపోతే ఇంకేమైనా చెప్పాలా మళ్ళీ? అర్థమవుతుందా లేకపోతే అర్థం అవ్వట్లేదా? మీకు అర్థం అవ్వదు, మళ్ళీ అర్థం చేసుకోవాలా, వేరే ఆప్షన్ ఏం లేదు. అర్థమవుతుందా లేదా చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఒక నిమిషం.
చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. హలో చెప్పండి, ఇది ఎవరు అడుగుతున్నారు కదా డౌట్, చెప్పండి ఎవరికి డౌట్ ఉందండి. హలో నథింగ్ సార్, విల్ ఫాలో వీడియో అంతే. ఎవరో ఒకరు మాట్లాడండి. చెప్పండి ఇప్పుడు. శాంసంగ్ నువ్వు చెప్పు ఏదో. హలో శాంసంగ్. హలో నథింగ్ సార్, వీడియో మళ్ళీ ఒకసారి చూస్తామని చెప్తున్నాం. సరే చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇది ఒక చేంజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే init.sap ఒక ఫైల్ ఉంటది. ఇది ఏంటిది, బిఆర్ టూల్స్ ఫైల్. దీంట్లో కూడా సిమిలర్ ఇదే చేంజెస్ చేయాలా, సారీ ఇది చేంజెస్ కాదు. దీంట్లో మీరు బ్యాకప్ తీసుకుంటారు కదా. సో సపోజ్ అక్కడ మీరు డిస్క్ తీసుకుంటే టేప్ ఉంటే టేప్ ప్లేస్ లో డిస్క్ పెట్టాలా. మీరు ఆన్లైన్ తీసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్ కనిపిస్తుంది, సో మీరు ఆన్లైన్ పెట్టుకోవాలా, రైట్. ఇంకొకటి అక్కడ కంప్రెషన్ మోడ్ నో ఉంటే మీరు అక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే ఎస్ పెట్టుకోవాలా. మీరు ప్రొడక్షన్ బ్యాకప్ టైంలో మీరు ఏదేది చేంజెస్ చేశారు ఆ అన్ని చేంజెస్ ఇక్కడ ఇది కూడా కంపల్సరీ మ్యాండటరీ. ఇది మీరు చేంజ్ చేయకపోతే అప్పుడు కూడా డిబి రిఫ్రెష్ సక్సెస్ఫుల్ గా అవ్వదు. అర్థమైంది కదా. బ్యాకప్ మోడ్ ఆల్సో అక్కడ ఆల్ ఉంటే మీరు ఆల్ పెట్టాలా. మీరు అక్కడ ఏం సెలెక్ట్ చేశారు బిఆర్ టూల్స్ బ్యాకప్ టైంలో అన్ని ఇక్కడ చేంజెస్ చెయ్యాలా. ఇక్కడ చేంజెస్ చెయ్యకపోతే మీ డిబి రిఫ్రెష్ సక్సెస్ అవ్వదు. ఓకే, ఈ సేవ్ చేసుకొని దాని తర్వాత రీస్టోర్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో రీస్టోర్ దిస్ ఇస్ ద యాక్చువల్ స్టెప్స్ అంటే ఇదే. సో రీస్టోర్ చేయాలంటే దాని కమాండ్ br restore స్పేస్ -m ఏంటి మోడ్ ఫుల్ -b దాని బ్యాకప్ ఫైల్ నేమ్ ఏంటిది బ్యాకప్ ఫైల్ నేమ్, దాని తర్వాత -c కంటిన్యూ. సో మీరు ఇది చేసిన తర్వాత ప్రొడక్షన్ డేటా మొత్తం టోటల్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ టార్గెట్ సిస్టమ్ లో వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద కమాండ్ br restore, m అంటే మోడ్, b అంటే బ్యాకప్ దాని ఫైల్ నేమ్, -c అంటే కంటిన్యూ. దిస్ ఈస్ ద కమాండ్ ఫ్రమ్ విచ్ యువర్ రీస్టోర్ విల్ గెట్ స్టార్ట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దాని తర్వాత కొంచెం సేపు తర్వాత అది అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ మ్యాండేటరీ స్టెప్స్ ఏంటంటే నేను చెప్తాను. పోస్ట్ మ్యాండేటరీ స్టెప్స్ అంటే ఏంటంటే జాగ్రత్త వినండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మీరు బ్యాకప్ ఫైల్ ఉంది కదా, మీ ప్రొడక్షన్ బ్యాకప్ ఫైల్ ఉంటది కదా, మీ ప్రొడక్షన్ బ్యాకప్ ఫైల్ ని ఓపెన్ చేయాలా. ఓపెన్ ద ప్రొడక్షన్ బ్యాకప్ ఫైల్. ఓకే, అది ఏ లొకేషన్ లో ఉంటుంది ఓపెన్ చేసుకొని అక్కడ మీరు ఈ సెంటెన్స్ ఉంటది నెక్స్ట్ లాగ్ సీక్వెన్స్ టు ఆర్కైవ్ ఉంటది. దాని తర్వాత కరెంట్ లాగ్ సీక్వెన్స్ అని ఉంటది. దానిపైన నెక్స్ట్ లాగ్ సీక్వెన్స్ పైన ఓల్డెస్ట్ లాగ్ సీక్వెన్స్. ఓకే, సపోజ్ ఇది 910 ఉంది, ఇది 913 ఉంది. ఓకే, అండ్ కరెంట్ లాగ్ సీక్వెన్స్ కూడా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 913 ఉంటది. ఏమేమి ఉంది 910 దాని తర్వాత 30. మధ్యలో ఎన్ని ఫైల్స్ 910 911 912 19 13. సో జాగ్రత్త వినండి, అప్ టు 910 దాకా
ఏంటి ప్రొడక్షన్ డేటా 913 నుంచి ప్రొడక్షన్ అంటే మీ క్వాలిటీ సిస్టమ్ డేటా అంటే అప్ టు 910 దాకా అదేంటది ప్రొడక్షన్ ది డేటా 913 నుంచి ఇప్పుడు క్వాలిటీలో ఏ డేటా ఉంటది కదా ఆ నెక్స్ట్ అక్కడ నుంచి క్వాలిటీతో ఉంటది. సో మీరేం చేయాలంటే 9 అంటే ప్రీవియస్ ముందు నంబర్ ఏంటి 909, 913 ప్రీవియస్ నంబర్ ఏంటి 912. సో మీరు ఏం చేయాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను 909, 910, 911, 912 ఈ 4 నంబర్ ది మీరు SID చేంజ్ చేయాలా. మీరు ఏం చేయాలంటే ఈ 4 నంబర్స్ ది SID మీరు కంపల్సరీ చేంజ్ చేయాలా. ఈ చేంజ్ చేయకపోతే మీ రికవరీ అస్సలు కూడా జరగదు. అర్థమైతుందా? ఏం చేయాలా అర్థమైతుందా లేకపోతే అర్థం అవ్వలేదా? ఇది ఏంటంటే రికవరీ పార్ట్. ఇది జాగ్రత్త వినాలా. ఇది మీరు జాగ్రత్త వింటే మీకు అర్థమవుతుంది. ఈ నంబర్స్ ప్రతి దానికి నంబర్ చేంజ్ చేయాలా. ఏం చేంజ్ చేయాలా? SID చేంజ్ చేయాలా. క్వాలిటీ SID ఉంటది, ప్రొడక్షన్ SID ఉంటది. ఆ ప్రొడక్షన్ SIDది చేంజ్ చేసేసి క్వాలిటీ SID పెట్టాలా. క్వాలిటీ SID పెడితే నెక్స్ట్ 913 నుంచి క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే 910 డిపెండెంట్ ఆన్ 912 రీడ్ చేసేటప్పుడు అన్ని ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ యూ నీడ్ టు డూ. అండ్ మీ ట్రేస్ ఫైల్ ఉంది కదా, ట్రేస్ ఫైల్ ప్రొడక్షన్ ది ట్రేస్ ఫైల్ ని control.sql నేమింగ్ చేంజ్ చేయాలా. ఓన్లీ control.sql పెట్టాలా. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ .sql ఈజ్ మ్యాండేటరీ. సో ఈ ఫైల్ ఓపెన్ చేయాలా. మళ్ళీ ఈ ఫైల్ ఓపెన్ చేయాలా. ఈ ఫైల్ ఓపెన్ చేసేసి జాగ్రత్త వినండి. ఈ ఫైల్ ఓపెన్ చేసేసి దీనిలో కొన్ని చేంజెస్ చేయాలా. అది ఏం చేంజెస్ చేయాలో నేను చెప్తున్నాను వినండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ ని మీరు డిలీట్ చేయాలా. ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ ని డిలీట్ చేయాలా నేను చెప్తాను. ఈ ఫైల్ ని స్టార్ట్అప్ నో మౌంట్ అని ఒక సెంటెన్స్ మీకు కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేస్తారు కదా, స్టార్ట్అప్ నో మౌంట్ అని ఒక వర్డ్ కనిపిస్తుంది. స్టార్ట్అప్ నో మౌంట్ ముందు ఎన్ని లైన్స్ ఉంటే ఆ అన్ని లైన్స్ డిలీట్ చేసేయాలా. ఎన్ని లైన్స్ దీనిపైన ఎన్ని లైన్స్ ఉంటే డిలీట్ చేసేయాలా. మళ్ళీ ఎండ్ లోన మధ్యలోన క్యారెక్టర్ సెట్ F8 అని ఉంటది. దీని కింద లైన్స్ అన్ని డిలీట్ చేయాలా. ఓన్లీ స్టార్ట్అప్ నో మౌంట్ క్యారెక్టర్ సెట్ UTF8 ఇది కంపల్సరీ పెట్టాలా. ఇది మీరు పెట్టకపోతే మీ రికవరీ జరగదు. కంపల్సరీ పెట్టాలా. దాని తర్వాత నెక్స్ట్ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ లైన్ లోన మీరు డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్ లోన రీయూజ్ అని ఒక వర్డ్ ఉంటది. రీయూజ్ ని చేంజ్ చేసి సెట్ పెట్టాలా. నో రీసెట్ లాక్స్ చేంజ్ చేసేసి రీసెట్ లాక్స్ అని పెట్టాలా. కంపల్సరీ పెట్టాలా. రీయూజ్ టు సెట్ నో రీసెట్ లాక్స్ కంపల్సరీ పెట్టాలా. ఇది పెట్టిన తర్వాత సేవ్ చేయాలా. అర్థమవుతుందా లేకపోతే అర్థం కాలేదా? కొంచెం మీరు అర్థం చేసుకోవాలా. నేను ఇంకేం చేయలేను. ఇది ఇట్లనే ఉంటది. ఓకే రైట్. దాని తర్వాత SID కూడా చేంజ్ చేసేసి సేవ్ చేయాలి. అంటే ప్రొడక్షన్ SID ని చేంజ్ చేసేసి క్వాలిటీ ఆర్ ప్రీ ప్రొడక్షన్ SID మార్చేసి మీరు సేవ్ చేయాలా. రైట్. ఇది చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలా. నేను ఏం చెప్పాను స్టార్టింగ్ లోన ORIG-log A, ORIG-log B అండ్ SAP data 1 లో కంట్రోల్ ఫైల్ ఉంటది కదా. ఆ కంట్రోల్ ఫైల్ ఇప్పుడు స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు now the structure will generate here.
సో ఆ జనరేట్ చేసే ముందు మీకు ఏం చెప్పాను, ఆ 4 ఫైల్స్ 909, 9010, 9011, 9012 ఈ ఫైల్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఒరార్క్ లో ఉంటది. ఎక్కడ ఉంటది? ఒరార్క్ లో ఉంటది. ఒరార్క్ లోన వెళ్ళేసి ఒరార్క్ లో ఉంటది. దాని నేమింగ్ చేంజ్ చేయాలా. ఈ 4 ఫైల్స్ ఒరాకల్ ఎస్ఐటి ఒరార్క్ లో ఉంటది. ఏంటిది? అక్కడ ఎస్ఐటి చేంజ్ చేసేసి ఓన్లీ జస్ట్ ఎస్ఐటి మాత్రమే చేంజ్ చేయాలా, ఇంకా ఏం చేంజ్ చేయకూడదు. వేరేది ఏమైనా చేంజ్ చేస్తే కూడా రికవరీ జరగదు. ఆ చేంజ్ చేసేసి ఒరాకల్ ఎస్ఐపి బ్యాకప్ లో పెట్టేసి పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్ ఓనర్షిప్ ఉంటుంది, ఓనర్షిప్ ఇచ్చేసి వదిలేయాలి. ఓకే, అర్థమవుతుందా? తీసుకొని పర్మిషన్ ఓనర్షిప్ తీసుకొని ఒరార్క్ లో పడేయాల. ఈ ఫైల్స్ 909, 910, 911, 912 ఒరార్క్ లోన క్వాలిటీ ఒరార్క్ లోన కాపీ చేసి వదిలేయాల. అర్థమవుతుంది కదా? దిస్ ఇస్ ద పోస్ట్, అంతే. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇంకా దాని తర్వాత ఏం చెయ్యాలంటే స్టార్టప్ నో మౌంట్ అని కొట్టాల. దాని తర్వాత ఏం చేయాలంటే స్టార్టప్ నో మౌంట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాల. స్టార్టప్ నో మౌంట్ అంటే ఇది ఏంది? డేటాబేస్ స్టేజెస్. సో నో మౌంట్ లోనే ఈ కంపల్సరీ ఏం చేయాలా? @control.sql ఎగ్జిక్యూట్ చేయాలా. సో స్టార్టప్ నో మౌంట్ లో మీరు కొడితే దాని స్టేటస్ ఏమొస్తుంది అంటే స్టార్టెడ్ అని ఉంటుంది. సో ఈ స్టార్టెడ్ మోడ్ లోనే @control.sql మీరు చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ ఇప్పుడు క్వాలిటీది జనరేట్ అవుతుంది. పాతది ఏంటిది? ప్రొడక్షన్. క్వాలిటీలో ప్రొడక్షన్ అవసరం లేదు కదా. సో ఇప్పుడు స్ట్రక్చర్ జనరేట్ అవుతుంది. దేని మీద? డేటాబేస్ బిల్డ్ ఉంటుంది ఇప్పుడు. సో ఇది అదర్ దెన్ స్టార్టెడ్ మోడ్ లో చేస్తే మీ రికవరీ అస్సలు కాదు అసలు. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్